చేరికొడిచిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందన. దేవుని యొక్క ప్రేమలో సామెతల గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనం 20వ వచనం కూడా చదవండి. ఇక్కడ మనము గమనించినట్లయితే చాలామంది ఉన్నటువంటి దురలవాటు లేదా దుర ఆలోచన ఏముంటుంది? ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, మేలు చేసినటువంటి వారికి కీడు చేయకూడదు, చేస్తే గనక వాని ఇంటి నుండి కీడు తొలగిపో. చాలామంది మేలులు అనుభవిస్తారు, లేదా ఇప్పుడు తల్లి తండ్రుల ద్వారా పిల్లలకి ఎంతో మేలుకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు ఇస్తారు, పాలిస్తారు, పోషిస్తారు, చదివిస్తారు. మరలా వాళ్ళ కోసమని గృహాలు, మరి మంచి వస్త్రాలు ఇవన్నీ కూడా ఇస్తారు వాళ్ళకి. ఇదంతా వాళ్ళకి తెలుస్తుందండి పిల్లలకి. అరే ఇంత మేలు చేశారు మా అమ్మ నాన్న అని వాళ్ళు గనక అనుకోగలిగితే, నిజంగా అలా అనుకొని తల్లిదండ్రుల యొక్క అవసాన దశలో, అంటే వాళ్ళు నడవలేని స్థితిలో కొంత అనారోగ్యం పాలైనప్పుడు ఆ మేలులను జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి వాళ్ళకి అంత మేలు చేయగలరా? చేస్తారా? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుంటారు వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళ వరకు చూసుకుంటే, మరి సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది పిల్లలకి? గుడ్డలకి కానీ, ఆహారానికి కానీ, రోగానికి కానీ, చదువులకు కానీ. అరే ఇంత మేలు చేశారు మా తల్లిదండ్రులు నాకు, లేదా మా బంధువులు, లేదా పాస్టర్ గారు, దానికి నేను మళ్ళా కీడు చేస్తే ఎలాగుంటుంది అనేది ఆలోచించేది. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలుకి ఎంతో మేలు చేశాడు, కానీ వాళ్ళు దేవుడి మీద తిరగబడ్డారు. మేలు చేసిన వాడికి కీడు చేయకూడదు అని రాసిన మాట, ఇశ్రాయేలు అలా చేసినందుకు మొదట 400 సంవత్సరాలు బానిసగా ఐగుప్తుకి వెళ్ళారు. కీడు చేశారు కదా, వెళ్ళిపోయారు. ఆ తర్వాత తప్పు చేసిన సందర్భాల్లో రాజుల మొదటి గ్రంథము, 2వ గ్రంథం కనుక మీరు చదివితే, ఇశ్రాయేల్ రాజులు యూదా రాజులుగా 2గా విడిపోయారు. అంటే ఒక కుటుంబంలోని పిల్లలు వేరైపోయారు. 10 మంది ఒక గ్రూప్ అయ్యారు, వాళ్ళు ఇశ్రాయేలీలు అన్నారు. రెండవది యూదాలు అన్నారు, యూదా బెన్యామీన్. ఇలా 2 గ్రూపులు అయిపోయి, ఆ 2 గ్రూపులు అంటే ఎవరోళ్ళు? అన్నదమ్ములేగా. అన్నదమ్ములే కొట్టుకున్నారు, అన్నదమ్ములే చంపుకున్నారు. అసలు దేవుడు చేసిన మేళ్ళను పక్కన పడేశారు, వీళ్ళిద్దరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. అంటే మన ఇళ్ళల్లో అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, అరే మనల్ని అమ్మా నాన్నలు ఎంత పెంచి చక్కగా ఈ కుటుంబంలోనే అందరం కలిసి తినలేదట్రా, భోజనం కలిసి పడుకోలేదట్రా, కలిసి స్కూళ్ళకి వెళ్ళలేదట్రా, ఏమన్నా గుర్తున్నాయా? ఇశ్రాయేలుకి ఏం గుర్తురాల. ఐగుప్తు నుంచి ప్రభువారు నన్ను బయటికి తీసుకొచ్చారు, మమ్మల్ని గుర్తురాట్లా ఆవిడకి. ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరాల పాటు ఏమన్నా కూలి పని చేశారండి? 12 మంది శిష్యులు చేశారా? మట్టి పని చేశారా? మరి ఏమైనా పని చేశారా?
పని చేయకుండా 3.5 సంవత్సరాల పాటు ప్రభు ఏమడిది తాగి ఏంటండి ఎవరు ఇళ్ళకి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర మంచి మంచి భోజనం, మామూలు భోజనం కాదు. అబ్రహాము భోజనం పెట్టారు, ఆదాం భోజనం పెట్టలా. అలాంటి భోజనం తిని చక్కగా మంచి షెల్టర్లో పడుకుంటే ఆ మేలంతా మర్చిపోయి 7 శిష్యులేమో దేవునికి దూరం అయిపోయి చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. ఒక శిష్యుడేమో దేవుణ్ణి పట్టించి చివరికి చచ్చిపోయాడు. చేసిన మేలు ఏమైనా గుర్తుందా వాళ్ళకి? దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఎవరికైనా మనిషికి మనిషి ఏదైనా హెల్ప్ చేస్తే, మాట సాయం కావచ్చు, డబ్బు సాయం కావచ్చు, లేదా సలహాలు ఇచ్చి, సలహాలు కూడా ఇస్తారు కదండి, మంచి సలహాలు కుటుంబాన్ని కలుపుతారు కదండి. మన సంఘంలో ఒక అమ్మాయికి భర్తకి గొడవలు వస్తే మా దగ్గరికి వస్తే 2 పర్యాయాలు వాళ్ళని కలిపాము, 2 సార్లు కలిపాం. వాళ్ళు గుర్తుందండి వాళ్ళకి ఏమన్నా మేలేమన్నా గుర్తుందా? అలాగే ఉద్యోగాలు లేక, చదువులు లేక ఒక 30 ఏళ్ల క్రితం ఇంకా పిల్లలు కూడా పుట్టకుండా ఉన్నటువంటి రోజులు, లేదా పుట్టినా కూడా 2 ఏళ్ళు 5 ఏళ్ళు పిల్లలు, వాళ్ళందరి కోసం ఏడ్చి ప్రార్థనలు చేస్తే అవన్నీ మర్చిపోయారండి. మేలులను మరిచిపోతే ఏం జరుగుద్దంట? వాని ఇంట నుండి కీడు తొలగిపోదు. అలాగే 20వ వచనములో కుటిల వర్తనుడు మేలు పొందడు. అంటే కుటిలంగా ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. ఏంటి ఆయన చెప్పేది మనం వినాలా, ఆమె చెప్పేది మనం వినాలా, మా నాన్న చెప్పేది మేము వినాలా, మా బాబాయ్ చెప్పేది వినాలా, మా మామయ్య చెప్పేది వినాలా, పాస్టర్ గారు చెప్పేది వినాలా. అలాంటి ఒకడు బైబిల్లో మనకు కనపడుతూ ఉంటాడు. నిర్గమాకాండంలో ఫరో. అయ్యా దేవుడు ఇలాగా చేశాడు చెప్తున్నాడు అని చెబితే యెహోవా ఎవడు ఎదురు తిరిగాడు. మూర్ఖ ప్రవర్తన కలిగినటువంటి మనుషులుగా మారిపోతా ఉన్నారు. లూకాసు సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. పనివాడు జీతమునకు పాత్రుడు. పని చేస్తే జీతాలు వస్తాయి, డబ్బులు వస్తాయి. అది ఏ పని? అన్యాయంగా కాకుండా, అక్రమంగా కాకుండా, మోసపూరితంగా కాకుండా, మాయమాటలు చెప్పి కాకుండా, నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదు అంటాడు. చూడండి 128వ కీర్తన. 128వ కీర్తనలో దేవుడు మాట్లాడుతూ 1 నుండి 6 వచనాలేనండి అందులో ఉండేది. అయినా ఎంత అద్భుతంగా ఉంటుందో చదవండి. ఏంటంట? నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. అన్యాయంగా సంపాదించిన సొమ్ము కాదు. ఎలక్షన్లో ఓటుకు డబ్బులు ఇస్తే వచ్చిన సొమ్ముతో కాదు, లేదా వడ్డీ వ్యాపారం చేసి ఆ వచ్చిన సొమ్ముతో కాదు, లేకపోతే మాయ మాటలు చెప్పి ఏమండి ఒక వస్తువుని నీ చేత కొనిపించి అది పనికిరాందని తర్వాత మనకు అర్థమైన తర్వాత అది మోసం చేశాడని తెలుస్తుంది మనకి. అలాగే స్థలాలు, పొలాలు, ఇళ్ళు అమ్ముకొని ఏమండి అది 5 రూపాయలు అంటే వీడు 10 రూపాయలు చెప్పి అన్యాయంగా సంపాదించిన సొమ్ము. దేవుని యొక్క ప్రేమలో బైబిల్ ప్రకారం కట్నం అన్యాయపు సొమ్ము అన్నాడు బైబిల్లో. కట్నం, నువ్వేం పని చేసావని డబ్బులు కట్నం ఇవ్వాలి నీకు? ఎందుకు ఇవ్వాలండి కట్నం? నీ కూతుర్ని చదివిచ్చారు, నీ కూతురికి ఉద్యోగం ఉంది, ఏమండి వాళ్ళకి ఇల్లు ఉంది, వీళ్ళకి ఇల్లు ఉంది, మరి ఇద్దరూ ఉద్యోగాలు సంపాదించుకున్నారు, లేకపోతే చదువులు చదువుకున్నారు, ఇక ఎందుకు ఇవ్వాలి? మళ్ళా ఒక స్త్రీ
అన్నీ చదువుకొని ఉద్యోగం చేస్తూ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం చేస్తుంది చెప్పండి? గుడ్డలు ఉతుకుద్ది, అంట్లు తోముద్ది, వంట చేస్తుంది, గాడి చాకరీ చేస్తుంది. అదే మనం పనమ్మాయిని పెట్టుకుంటే ఎంత తీసుకుంటారు? కనీసం 15-20 వేలు తీసుకుంటారు. ఏది? గుడ్డలకి, అంట్లకి, ఇల్లు ఊడ్చుకోవటానికి, మడతేయటానికి, వంట చేయటానికి. మరి ఈ డబ్బులు ఏమైనా భార్యకి ఇస్తున్నారా? నేను సంపాదిస్తున్నా, మంచిదే, కానీ నేను వండి పెడుతున్నాను అంటే భార్య సంపాదించిన మాట నిజమేనయ్యా, ఇల్లంతా ఊడ్చి తుడిచి గుడ్డలు ఉతికి ఆరేసి మడతపెట్టి వంట వండి అంట్లు తోమి ఇన్ని చేస్తున్నది నీకన్నా ఎక్కువ పని చేస్తాం. కాబట్టి మెప్పించే ధోరణిలో ఈరోజు కుటుంబాలు లేవు. పెత్తనం చేసే స్థితిలో ఉన్నారు మగవాళ్ళు. భార్యకి ఇవ్వాల్సిన గౌరవం, భార్యకి ఇవ్వాల్సిన ప్రేమ, తనకి ఇష్టాలు ఏంటి కూర్చొని మాట్లాడుకోవటాలు, లేదా ఎక్కడికన్నా వెళదామంటే విషయాలు చర్చించుకొని వెళ్ళి రావటాలు, ఇలాంటివి లేవు. ఒకళ్ళను వదిలిపెట్టి ఒకళ్ళు ఉంటున్నారు అని అంటే ప్రేమ కలిగి ఉన్నట్ల? దేవుడి పని కోసం కాదండి. దేవుడి పని కోసం ఒకళ్ళకొకళ్ళు విడిపోతారు. ఎందుకని? ఒకళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త సేవ చేస్తారు కాబట్టి ఒక్కొక్కసారి రాలేకపోవచ్చు 2-3 రోజులు, 4 రోజులు. అలాగే ఉద్యోగ ధర్మంలో కూడా ఎప్పుడూ ఒకే చోట ఉద్యోగం ఉండదు. ఎందుకంటే ఒక భార్య పిల్లలు కలిగి ఉంటారు, భర్త ఏమో ఇంకో చోట ఉద్యోగం చేస్తూ తిరుగుతూ ఉంటాడు, అటు ఇటు వారానికి ఒకసారి వస్తూ, అలాంటివి ఉంటాయి. అది విడిపోవటం కాదు. ఈ రోజున బైబిల్ చెప్తా ఉంది, మేలు పొంది కీడు చేయొద్దు, పని చేయకుండా డబ్బులు తీసుకోవద్దు. ఒక ఆమె నా దగ్గరికి అన్న 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం కలిసి వందనాలయ్య గారు వద్దాం అనుకుంటున్నాను, ఇంటికి కుదరట్లేదు అంది. ఏమ్మా అంటే అని కాసేపు మాట్లాడిన తర్వాత తన బ్యాగ్ తీసి ఒక 1000 రూపాయలు ఇస్తా ఉంది. ఎందుకమ్మా అని అంటే, ఏం లేదయ్య గారు, మీరు గతంలో ఒకసారి మీకు ప్రార్థన చేయమని చెప్పాను, నేను ఒకళ్ళకి 5 లక్షలు అప్పిచ్చాను, నేను వడ్డీ కూడా తీసుకోలేదు, అమ్మా అసలు ఇవ్వండి చాలు అని చెప్పేసి అంటుంటే ఇవ్వట్లేదు అయ్య గారు అని చెప్పింది. మా ఇంటి ముందుగానే పోతూ ఉంటుంది ఎప్పుడు. ఏంటి ఈ అమ్మాయి పని చేస్తుంది, చిన్న పని చేసుకుంటుంది, ఈ అమ్మాయి ఇన్ని లక్షల డబ్బులు ఇచ్చిందా అనుకున్నాం. వాళ్ళ చుట్టాలకే ఇచ్చింది కూడా. సరేలే అమ్మ చేస్తాలే అని నేను మొహం కడుక్కునేటప్పుడు ఆమె పోతూ ఉంటుంది. సరే ఒక్కోసారి ముందుకి ఒక్కోసారి వెనక జరగవచ్చు. అయితే ఒకసారి మళ్ళీ కనపడి అయ్యగారు వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చారు అయ్యగారు అని చెప్పి, సరేనమ్మా దేవునికి స్తోత్రం అన్నా. ఆమె చర్చికి రాదు, కానీ నేనంటే ఎవరో తెలుసంట, అయ్యగారు ప్రార్థన చేస్తే మేలు జరుగుద్దని ఎవరో చెప్పారంట ఆమెకి. ప్రియులరా, ఆమె ఒక రోజున మళ్ళా కనపడి, అయ్యగారు చూస్తున్నాను మీరు కనపడట్లేదు, మీరు లోపలికి రావచ్చు, అడగొచ్చుగా. అడగల అంటే నేను కనపడితే అన్నట్లుగా ఉంది. సరే కనపడ్డాను. ఆ రోజు పొద్దున ఆమె ఎప్పటి నుంచో పెట్టుకొని ఉందంట బ్యాగులో డబ్బులు, ఇద్దాం ప్రార్థన చేయించుకొని మేలు జరిగిందని కానుక వేసింది, ఇచ్చింది. ఆమెకి జరిగిన మేలుకి ఆమె కృతజ్ఞత చూపించింది. చాలామంది చూపించేవాళ్ళు ఉంటారు, చాలామంది చూపించని వాళ్ళు ఉంటారు. ఏమండి, తిని మూతి తుడుచుకున్నారు అని అంటారు చూసారా, అంటే నేనేం తినలేదని చెప్పడానికి కొంతమంది. అలాగే తిన్నేంటి వాసాలు లెక్క పెడతారు. అంటే ఇప్పుడు వాసాలు లేవులేండి. పాత రోజుల్లో ఇంటికి ఏముండేయంటే వాసాలు ఉండేవి. ఆ వాసాల మీదనే మిద్దెలు కట్టేవాళ్ళు. అన్నీ ఇంతలా చెక్క ముక్కలు అన్నమాట ఈ వాసాలు అంటే. వాటితోనే చేసేవాళ్ళు. ఈ రోజున అది అర్థం కాదు పిల్లలకి. వాసాలు అంటే తెలియదు, తిన్నింటి వాసాలు అంటే తెలియదు. కాబట్టి భోజనం చేసి ఎన్ని వాసాలు ఉన్నాయని లెక్క పెడుతున్నాడంట. ఎందుకని?
దొంగతనం చేయాలంటే అలా రావాలి. కొంతమంది బుద్ధులు మంచివి కావు, చెడుతనంతో ఉంటారు. దేవుని యొక్క ప్రేమలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. 5వ అధ్యాయం 18వ వచనం. ఇందులో కూడా పౌలు తిమోతికి రాస్తూ ఇదే మాటని చెప్తా ఉన్నాడు. నూర్చెడి ఎద్దు అంటే పని చేసేదని కదా అర్థం. తెలుసా మీకు పొలం పనులు తెలుసా ప్రియులరా? పొలం పనులు ఏం చేస్తారంటే వాటిని గానుక కట్టి దాని చుట్టూ తిప్పుతూ ఉంటారు. దాని కింద ఈ గడ్డి పరకల్ని వేస్తారు. అంటే వాటిని నలగొడుతుంది అన్నమాట. అది తిరుగుతూ నలుగుతూ ఉంటుంది. అది వాటిని తీసి కళ్ళను చల్లుతారు, అవి పొట్టు లేచిపోతూ ఉంటుంది. ప్రియులరా, చాలా ప్రాసెస్ అది. ఆ రోజుల్లో చాలా కష్టపడేవాళ్ళు పొలంలో. అవును, కళ్ళను దొక్కుతారు. అదే చెప్తున్నా. ఆ కళ్ళను దొక్కటం అనేది ఈరోజు పోయి మిషన్లు వచ్చేసాయి. ఇదివరకు మట్టిపేటలు ఉండేవి. మా జీవితకాలంలో ఒక 15-20 ఏళ్ల క్రితం కూడా బియ్యం తెచ్చుకొని, ఏది మిల్లులో తెచ్చుకున్నా కూడా మేము మట్టిగడ్డలు ఏరుకునేవాళ్ళం. దాంట్లో ఏం కలిపేవాళ్ళు? పలుకురాళ్ళు అని కలిపేవాళ్ళు. అంటే బియ్యంలాగానే తెల్లగా ఉంటాయి. ఒక 10 కేజీలకి ఒక అర కేజీ కలుపుతాడు వాడు. నేను ఒక రోజు నన్ను పచ్చినాడు, రే పలుకురాళ్ళు కలపాకంటారు, ₹1 కావాలంటే ఎక్కువ తీసుకుంటారు, మాటికి ఏరుకోలేకపోతున్నాను. ఎందుకంటే కళ్ళకి కనపడవు, తెల్లగానే ఉంటాయి అవి కూడా. దాంట్లో ఇంకోటి ఏదో కుసుమలో ఏవో వస్తాయి అవి. ఆ తర్వాత మట్టి గింజలు, మట్టి పెడ్డలు, వీటన్నిటిని ఏరుకోవాలండి. దానికోసం ప్రత్యేకత. అరే ఈ రోజున బియ్యం వండితే కానీ, ఈ బియ్యం నువ్వు ఏరితే కానీ నీకు భోజనం లేదనేది మా అమ్మ. ఈరోజు లేదు కదా. పాలిష్ పట్టిన బియ్యం, రాళ్ళు లేని బియ్యం, ఏమండి చూడండి ఎలాంటి బియ్యం వచ్చేసినాయి. ఆ రోజు అంతా కూడా దంపుడు బియ్యం తిని మంచి బలంగా ఉన్నారు. ఈరోజు మిషన్ బియ్యం తిని 30 ఏళ్ళకే మూలపడిపోతూ ఉన్నారు. కనలేకపోతున్నారు కూడా, పిల్లల్ని కనలేకపోతున్నారు తల్లులు, ఆడవాళ్ళు. ఒక్కొక్క తల్లులు ఆ రోజుల్లో 10 మంది, 8 మంది, 15 మందిని కన్నటువంటి రోజులైతే ఈరోజు ఒక్కటి చాలు అండి. ఇది కనలేకపోతుంది, పెంచలేకపోతున్నారు. పిల్లల్ని ఆడించలేకపోతున్నారు. ప్రియులారా, అలాగా మనము పనిచేసేవాడికి ₹1 ఇవ్వచ్చు, ఎగ్గొట్టేవాడికి ఇస్తారా? ఎవరైనా ఆలోచించేయండి. ఎగ్గొట్టే వాళ్ళకి డబ్బులు ఇస్తారా? చెప్పండి, ఎవరైనా ఇస్తారా? మా ఇంటి పక్కన పని జరుగుతుంది. సరే, వాడికి పని అప్పచెప్పి సాయంకాలంలోపు ఇదంతా అయిపోవాలరా అని చెప్పి 4 కూలీలను పంపించాడు మేస్త్రి. మధ్యాహ్నం వచ్చాడు, భోజనం కూడా అయిపోయిన టైము 2:30కో ఎప్పుడో వచ్చాడు. సగం కూడా అవలా. ఇంకెన్ని గంటలు? ఇంకో 2-3 గంటలు ఉంటే దిగిపోతారు. సగమే అయింది. అరుస్తున్నాడు, ఎవడిస్తాడరా మీకు డబ్బులు? ఏమనుకుంటున్నారు మీరు అని అరుస్తున్నాడు. పని చేస్తేనే డబ్బులు ఇచ్చేది, లేదా ₹1 కూడా ఈయన అంటున్నాడు. సగం చేసిన దానికి సగం ఇస్తానని కూడా అంటల్లా మేస్త్రి. నువ్వు కంప్లీట్ చేస్తేనే, ఈరోజు చేస్తేనే నువ్వు 5 గంటలు చేస్తావో 6 గంటలకు చేస్తావో తెలియదు, కంప్లీట్ అయితేనే అని చెప్పేసి ఖండితంగా చెప్పి వెళ్ళిపోతున్నాడు. పని చేస్తేనే, పని చేయకుండా డబ్బులు ఆశిస్తే ఇవ్వనట్టున్నాడు. అయ్యా ఇది కష్టం అయ్యా, ఇది మట్టి పని అయ్యా, ఇది సిమెంట్ పని అయ్యా, ఇది సెంటరింగ్ పని అయ్యా అంటానికి లేదు. అది నువ్వు ఇష్టపడే వచ్చావు ఆ పనికి. ఇక మాటలు అనకూడదు. మనం కూడా జాలి చూపకూడదు. అమ్మో చూడు 10 ఇటుకరాళ్ళు ఎత్తుంది, మనం అయితే 2 ఇటుకరాళ్ళు ఎత్తలేము అనకూడదు. అది వాళ్ళ పని.
చేలో బురదలో దిగి నాట్లేస్తారు. అది వాళ్ళ పని. ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. ఎద్దు పని ఎద్దుది, దున్నపోతు పని దున్నపోద్ది. ప్రియులారా, రెండు కూడా ఒకే పని చేయవు. కాబట్టి ఈరోజున నువ్వు ఆలోచన చెయ్యి. దేవుడు మాటలు వింటున్న ప్రియబిడ్డలారా, 2 తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు చూడండి పౌలు. ఎవడైతే పని చేయడో వాడు భోజనమే చేయడానికి లేదన్నాడు. కానీ మన ఇళ్లలో పిల్లలు బడుద్దాయిలాగా తిరుగుతూ, బజార్లమ్మడి తిరుగుతూ, తాగి తందనాలు ఆడుతూ, ఇంట్లో ఉన్న డబ్బులని కాజేసుకుంటూ, లేకపోతే తాకట్టు పెట్టుకుంటూ, దొంగతనం చేస్తూ ఉన్నా వాడికి మాత్రం మనం ఏం చేస్తాం చెప్పండి? ఫుల్గా భోజనం. రే అబ్బాయి వస్తాడు, 2 ముక్కలు ఉంచండి. ఏం ముక్కలు ఉంచాలి? దున్నపోతు ముక్కలు ఉంచండి. అబ్బాయి వస్తాడు, ఇంకా పెంచుద్ది తల్లి. అరే వాడు దొంగతనం చేస్తున్నాడు, చేత్కరించుకుంటున్నాడు, ఇంటికి సరిగ్గా రావట్లేదు, ఇంట్లో ఏ వస్తువు తేవాలన్నా, అమ్మాయికి బాగలేదన్నా, కూతురికి బాగలేదన్నా పోయి ఆసుపత్రికి చూపించడు, లేదా ఒక ట్యాబ్లెట్ తేడు. అయినా కూడా వాడి కోసం తల్లి 2 ముక్కలు ఉంచాలంట. బైబిల్ చెప్తుంది. ఏం చెప్పు బైబిల్ ఏం చెప్తుంది? ఎవడైతే పని చేయడో వాడు భోజనం చేయడానికి లేదు. నిజంగా బైబిల్ చదివితే ప్రియులరా మంట పుట్టుది. ప్రతి వాక్యాన్ని కనుక మనం తీసుకుంటే, ఛీ నా బతికిద్యా, ఛీ నా పద్ధతి ఇద్యా, దేవుడు ఏం చెబుతున్నాడు, నేనేం చేస్తున్నాను అనే జ్ఞానం వస్తుంది ఆడకు కానీ మగకు కానీ. ఏమంటే సెల్ ఫోన్ చూసుకుంటూ కూతురు తల్లిని అడుగుతుంది, అమ్మ మంచినీళ్ళు తీసుకురా. మాయ రోగం, సెల్ ఫోన్ పక్కన పెట్టి మంచినీళ్ళు తెచ్చుకోలేవు. సరే తల్లి వచ్చి అంటుంది, 4 బిళ్ళలు పట్టుకొచ్చింది. తలనొప్పా? లేదు. కడుపులు నొప్పా? వేసుకో. విరోచనాలా? వేసుకో. వాంతులా? వేసుకో. జ్వరమా? వేసుకోండి. ఏమీ లేదు. ఏమి లేనప్పుడే మాయ రోగం, పోయి తెచ్చుకోలేవు. ఏ రోగం లేదు నీకు. వయసు చూస్తే 15-20 ఏళ్ళు లేవు. ఏమండి 50-60 ఏళ్ళ మనిషిని నీళ్ళుదా, అన్నం పెట్టు, గుడ్డలు ఉతకాలి, ఏం సాయం చేయరు వీళ్ళు. వీళ్ళరా ఒక పొలంలో చేను పండాలంటే రైతు ఎంత కష్టపడతాడో మనకు తెలుసు. అలాగే ఒక తల్లి ఇంట్లో అన్నీ సమకూర్చాలంటే ఎంత కష్టపడుతుందో చూడాలి, గమనించండి. ఎవడైతే పని చేయకపోతాడో వాడు భోజనమే చేయద్దు. 2 తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయము. ఎలాగున్నాడంటే పౌలు, ఎవరికి కూడా కష్టం కలిగించకుండా, నేను డబ్బు సంపాదించుకుంటూ ఎవరికి కష్టపెట్టకుండా నేను రాత్రింబగళ్ళు పనిచేశానంటున్నాడు. సువార్త సేవకి డబ్బులు లేవని ఆగిపోయే సేవకులు చాలామంది ఉన్నారు. లేదా ఆ సేవకుడు తక్కువ ఇస్తాడండి, అంత దూరం ఎవడబోతాడు అంటున్నారు ఈ రోజున సేవకులు. డబ్బు కోసం సేవకులు అయిపోయారు, తిండి కోసం సేవకులు అయిపోయారు, సౌకర్యాల కోసం సేవకులు అయిపోయారు. ఎక్కడండి మీ చర్చి అని అంటే, తండాలో అండి అన్న. అమ్మో లంబాడి తండాలోనా? అక్కడ ఎలాంటి చర్చి అండి? అయ్యా ఏమీ లేదు, మాది పూరి చర్చే, పూరి గుడిసె చర్చి. అలాంటి చోటకి మేము రావండి. బస్సు దిగి లోపలికి 2 కిలోమీటర్లు నడవాలంట. మరి మీకు ఏమైనా వెహికల్ ఉందా, నన్ను తీసుకెళ్తారన్నాడు. లేదండి నడుచుకుంటూ రావటం అన్నాడంట. అలాంటి చోటకి మేము రావండి. శ్రమలు లేనటువంటి సేవ. ఎక్కువ డబ్బులు కావాలి, ఎక్కువ మంచి తిండి కావాలి, మంచి సౌకర్యాలు కావాలి.
చెమట పట్టకూడదు, మోకరించి ప్రార్థన చేయరు, కనిపెట్టరు, బైబిల్ చదవరు, ఏదో 2 పుస్తకాలు ముందేసుకొని కూర్చుంటారు. ఏం చేయితే ఏముందిలే, గొర్రెలే కదా వింటారనుకుంటున్నారు. టీచరు, లెక్చరరు, ప్రొఫెసరు తన జ్ఞానాన్ని పంచటానికి వాడు అయ్యాడు. అది అంతేగాని ఈ పిల్లలకి ఏం చెబుతాంలే అనుకుంటే పిల్లలకి చదువు వస్తుందా, జ్ఞానం వస్తుందా, మంచి పిల్లలు తయారవుతారా? ఎవరు? వజ్రాలు ఎక్కడుంటాయండి చెప్పాలి? వజ్రాలు ఎక్కడుంటాయి? భూమిలో ఉంటాయి. భూమిలో ఉంటాయి వజ్రాలు. ఏమండి? మట్టిలో మాణిక్యాలు అంటారు చూసారా? అదే సామెత. మట్టిలో ఉంటాయి. వాటిని వెలికి తీసి వాటికి పదును పెట్టి వాటికి షైనింగ్ ఇస్తే వాటిలో ఏవో క్యారెట్స్ ఉంటాయంట. అంటే దాని యొక్క గొప్పతనం, దాన్ని బట్టి వాటికి రేటు పెరుగుతుంది కోట్ల రూపాయల్లో. వజ్రాల హారాలు, వజ్రాల ఉంగరాలు, అమెరికన్ డైమండ్స్, మంచి పేరు. ఇంచుంచే ఉంటాయి. రవ్వ అంట, దాని పేరేంటి? ఏమనుకుంటున్నారు? ఇది రవ్వ ఉంగరం అండి. ఏం రవ్వ అమ్మ? బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ అంట. అది కాదండి, రవ్వ దీని పేరు. రవ్వలు, రవ్వల ఉంగరాలు నువ్వు పెట్టావా? అసలు చూసావా ఎప్పుడన్నా? ఒక్క రవ్వ కొనాలంటే 2-3 లక్షలు అవుతుంది. ఏది? రవ్వే. దానికి తగ్గట్టుగా ప్లాటినంతో తయారు చేసిన రింగ్ కావాలి. బంగారపు రింగులు పనికిరావు, కాస్ట్లీ. అది వెండి బంగారం ఇత్తడి కాదు, ప్లాటినం కాస్ట్లీ. చూడటానికి ఏమో మెరవదు అది. ప్లాటినం రింగులు ఎవరన్నా పెట్టుకోవడం చూసారా మీరు? గొప్ప గొప్ప వాళ్ళు పెట్టుకుంటారు. రవ్వలు నెక్లెస్లు ఎవరు పెట్టుకుంటారు? గొప్ప గొప్ప వాళ్ళు పెట్టుకుంటారు. వజ్రాలు గొప్ప గొప్ప వాళ్ళు పెట్టుకుంటారు. ఆ స్థాయికి ఎప్పుడన్నా ఎదిగావా? మా ఇంట్లో మా అమ్మకి అమెరికన్ డైమండ్స్ గాజులు ఉండే. ఒక్కొక్క గాజు 10 lakhs. ఒక్క గాజు, 2 గాజులు, ఆ చేతికోటి ఈ చేతికోటి వేసుకునేది. చుట్టూ అమెరికన్ డైమండ్స్ ఉంటాయి. పిల్లరా, నాకు తెలీదు, వాళ్ళు చెప్పిందాక. మా చిన్నతనం మాకేం తెలుసు? పిల్లరా, ఈ రోజున ఆ స్థాయికి మనం ఎదగాలి అంటే ఎలాగుండాలి? పని చేయాలి. డబ్బు దాచుకోవాలి. కావలసినంత తిను, అనవసరమైన తినబాకు. రోగాలన్నీ ఇప్పుడు ఏంటంటే అనవసరమైన తిని కదా. పని చేయకుండా తిండి తినద్దు. రాత్రింబగళ్ళు పని చేస్తూ నేను కష్టపడి సువార్త సేవ చేశాను అంటున్నాడు పౌలు. రాత్రింబగళ్ళు ఎవరి దగ్గర నేను డబ్బు ఆశించలేదు, ఎవరి దగ్గర ఊరికనే తినలేదు. ఇంత ఫెరోషియస్గా మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. ఈరోజున సిగ్గులేని పిల్లలు, సిగ్గులేని సేవకులైపోయారు. ఒక సేవకుడికి అంతా కూడా చెమట పట్టకుండా ఉండాలంట. ఏసీ పెట్టాలంట. ఏసీ పెట్టలేని అన్నాడంట సేవకుడు. కుదరదండి, ఏసీ లేకపోతే నేను వాక్యం చెప్పలేను అన్నాడు. నేను అనుకున్నా, ప్రభువా వీడు ఎక్కడో అండమాన్ దీవుల్లో బారయ్యాయి ఒకరోజు పోయి, కరెంటు నీళ్లు కూడు లేని స్థలంలో పడయ్యి ఒక 4 రోజులు, వాడికి తెలిసి వస్తుంది అసలు. బుద్ధిహీనులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం. 28వ వచనం. తన చేతులతో పని చేయుచు కష్టపడి, చదవండి. 4వ అధ్యాయము 28వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఎఫ్ఎస్సి పత్రిక. తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవాలేను. ఏం చేయాలంటే చేతులతో పని చేసేయాలి, కష్టపడాలి. ఒక తల్లి అన్నం వండుతుంది. ఒకరోజు చూసా, వర్షం వచ్చింది, బయట మామూలుగా కట్టెలు తెచ్చుకున్నారు, ఆ అడవుల్లో నుంచి లేదా ప్రాంతం నుంచి తెచ్చుకున్నారు. ఎక్కడ కట్టెలు ఉంటే ఆ కట్టెలు తెచ్చుకుంటుంది, పిల్లలు కూడా తెచ్చి పెడతా ఉంటారు. రోజుకి ఎన్నో కట్టెలు కావాలి, ఎందుకంటే 6 ఇంట్లో ఉంటారు. 6కి అన్నం వండాలి, నీళ్లు కాయాలంటే చాలా కట్టెలు అవుతాయి. మరి కట్టెలు అంటే చెట్లు కొట్టుకొని తెచ్చుకోవాలి, లేదంటే పొలాలు తెచ్చుకొని రాలి. ఆమె తడిసిన కట్టెలు ఏవో లోపల మాత్రం కొన్ని తడవని కట్టెలు ఏదో పెట్టుకుంది. అయితే అవన్నీ వేసుకుంటే మళ్ళీ వర్షాకాలం కాబట్టి కుదరదని 4 కట్టెలేమో ఎండిన కట్టెలు తెచ్చుకొని ఆ కట్టెల మీద పచ్చి కట్టెలు పెడతా ఉంది. ఇవేమో పొగొస్తూ ఉంది. ఒక గొట్టం పెట్టుకుంది, ఏమండి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుతూ ఉంది. అదేమో 3 గొట్టం కూడా దగ్గరికి పెట్టి ఊతుంటే కళ్ళన్నీ మంటలంట, అప్పుడప్పుడు బగ్గును సెగ వస్తుందంట, తట్టుకోలేకపోతుంది. ఇంకా పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఇంకెంతసేపు అన్నం వండేది అంటున్నారు. బుద్ధి ఉంది వాళ్ళకి? ఆలోచించేయండి. ఈరోజు నిజంగా ఆడవాళ్ళ కష్టం అండి, నిజంగా ఏ మగవాడు చేయలేడు. నిజం చెప్తాను, ఏ మగవాడి వల్ల కాదు. ఒక ఆయనకి కాఫీ పెట్టుకోవడం రాదు, అన్నం వండుకోవడం రాదు, కూరలు వండుకోవడం రాదు, చివరికి ఎగ్ ఆమ్లెట్ వేసుకోవడం రాదు, అట్లు పోసుకోవడం రాదు, ఏమి రాదు. వాడికి చేసి పెడితే తిని కూర్చుంటాడు వాడు. యాదవ నేర్చుకోవాలి. ఏముంటుంది మళ్ళీ చదవండి వాక్యం. తన చేతులతో కష్టపడాలి, పని చేయి. ఊరనే డబ్బులు రావు, వచ్చినా అది అన్యాయపు సొమ్ము అన్నాడు బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. 4వ అధ్యాయము ఎలాగంట? స్వహస్తములతో అంట. ఈరోజు స్వహస్తాలు పోయాయి కదా. చెట్లు కొట్టేవాళ్ళు ఎలా కొట్టేవాళ్ళు? చేతులతో. ఇప్పుడు చేతులతో చెట్లు కొట్టిన తర్వాత ఏమొచ్చినాయి? రంపాలు వచ్చినాయి. రంపాల తర్వాత ఇప్పుడేమొచ్చినాయి? చెట్లు కోసే మిషన్లు వచ్చినాయి. అలాగే ఇదివరకు మేము స్లాబ్ వేసినప్పుడు, ఈ చర్చికి కూడా స్లాబ్ వేసినప్పుడు ఆ యొక్క వర్కర్స్ వచ్చి ఒక ఉలి పెట్టుకొని, ఒక సుత్తి పెట్టుకొని, ఒక బండరాయి మీద అవి ముక్కలు కొట్టేవాళ్ళు. చాలాసేపు పట్టేది, మలాట తీసుకొని కొట్టాలట. చాలా శుభలు ఉంటాయి కదండి స్లాబ్ అంటే. పాపం వాళ్ళు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా కష్టపడుతూ ఉండేవాళ్ళు. ఒక్కోసారి అవి లేచి వాళ్ళకి తగులుతూ ఉండేవి. ఇప్పుడు రంపాలు వచ్చింది, చక్కగా సెకండ్స్లో కోసి పారేస్తాం. ఏం పని లేదు, ఎంతో తేలికైపోయింది పని ఈ రోజుల్లో. పిల్లరా, మొన్న ఈ మధ్య నేను యూట్యూబ్లో ఒకసారి చూస్తే ఆ వైర్లు, వాటి బైండింగ్ వైర్లు కడతారు వాటికి, ఈ తీగలకి. అయితే దానికి వాడు చేయి పెట్టి కట్టట్లేదండి, తిప్పేది లేదండి వాడి దగ్గర. ఏందో ఒక మిషన్ ఉంది, ఇంతలా ఒక మిషన్ ఉంది. ఆ మిషన్లో ఆ యొక్క సువలు వేశారు. సువలు వేస్తే దాన్ని ఊరికి ఎక్కడైతే మనం మడిచి పెట్టాలో, మడిచి తిప్పుతామో అక్కడ పెడితే చాలు. అటు నొక్కితే అదే పోయి కింద నుంచి పైకి వచ్చి మడతేసుకుంటుంది, అదే చుట్టేస్తుంది. ఊరికే మిషన్ పెట్టమే, వాడు మిషన్ పెట్టి అంటమే, చేత్తో పనే లేదు. ఎంత ఈజీ అయిపోయింది, పొలం పని ఎంత ఈజీ అయిపోయింది. పొద్దున్న తెల్లారుజామున పోతే ఎద్దులు 7-8 గంటల దాకా దున్నేయి. ఇప్పుడు తెల్లారిన తర్వాత వస్తాడు ట్రాక్టరోడు, అప్పుడు దున్నుతాడు. నీళ్లు
ఏతాలేస్తూ నీళ్లు తోడేవాళ్ళం. ఇప్పుడు మోటార్లు వచ్చాయి, చేతులతో పనులు పోయాయి, అన్నీ మిషన్లే. కానీ అంటున్నాడు తన చేతులతో పని చేయొచ్చు, కష్టపడాలి. పని చేయొచ్చు, కష్టపడుచున్నాం. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యగ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం. అద్భుతాలు చేసినటువంటి పౌలు, పరిశుద్ధాత్మను పొందుకున్న పౌలు, చేతి రుమాలు తాగితేనే స్వస్థతలు తెచ్చిన పౌలు, వీడికి విశ్వాసం ఉంది అని చెప్పి యేసునామములో లే అంటే ఊచ చేయగలిగిన వాడు లేచి బాగుపడ్డాడు. ఓడ పగిలిపోతుందయ్యా 24వ అధ్యాయం అపోస్తలుల కార్యగ్రంథంలో చెప్తాడు. ఆ ఓడ పగిలిపోతుందయ్యా అని చెప్తే అందులో ఉన్నటువంటి 253 మంది అనుకుంటారు, వాళ్ళు ఆయన మాట వినలా. పిచ్చోళ్ళలాగున్నాడు, ఏది పెద్దడికి తెలిసినట్టు. అయ్యా దోత వచ్చి నాతో చెప్పింది మనం కష్టపడతాము, బాధపడతాము, ఇబ్బంది పడతామని చెప్తుంది అంటే సరంగు మాటే విన్నారు తప్ప పౌలు మాట వినలేదు. చివరికి ఏమైందండి, వాడ బద్దలైపోయింది. దేవుని మాట వినలేదు వాళ్ళు. 14 రోజుల నుంచి వాళ్ళు వాళ్ళ ఓడలో ఉన్నటువంటి సామాన్లన్నీ సముద్రంలో బారేశారు. ఎందుకు? ఓడ బరువుకుంటే నడవదు, తేలిక చేశారు. 14 రోజులైంది తిండి తినక. పౌలు ఒక రొట్టె పట్టుకొని, అయ్యా 14 రోజుల నుంచి మీరేం తినలేదు, తినండి అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బల్లారాధన చేశాడు ఓడలో. అతను తిన్న తర్వాత వీళ్ళకి కొంచెం ధైర్యం వచ్చి వీళ్ళు తిన్నారు. అండ్ నిజంగా 14 రోజులుగా ఆలోచన చేయండి, 14 రోజులుగా వంట లేదు, ఏం వండట్లేదు, తయారు చేయట్లేదు. ఎప్పుడో 14 రోజుల క్రితం తెచ్చుకున్నటువంటి రొట్టెలు పాడైపోలేదండి. హల్లెలూయా, పాడైపోలా. జనరల్గా 14 రోజులు పెట్టండి మీరు రొట్టెని, తినగలుగుతామేమో. ఇవాళది రేపటి తినటానికే వాసన వస్తుంది. అది ఎలా జరిగింది ఈ అద్భుతం? ప్రభు కృప, ప్రభు మాట. ముందే చెప్పాడు ఇబ్బంది పడతారు. ఎలా 14 రోజుల తర్వాత రొట్టె వాళ్ళకి పంచిపెట్టాడు. ప్రియులరా, అందరూ బతికారు, ఎవడు చావలా. రోమాకి తీసుకొచ్చారు. మిలితి అనే ద్వీపంలో ఆగారు. అక్కడ పోపులికి అనారోగ్యం వస్తే బాగు చేశాడు. చాలా జరుగుతాయి. దేవుని యొక్క ప్రేమలో అంటున్నాడు పౌలు, నేను నా చేతులతో పని చేసి సంపాదించి సేవ చేశా. ఈ రోజున టిప్పు టాప్గా డ్రెస్సులు వేసుకోవటం, బళ్ళు వేసుకొని తిరగటం, హాయ్ హాయ్ ప్రైజ్ లాళ్ళు చెప్పుకోవటం, తెల్లగుడ్డలు వేసుకోవటం, తిరగటం, ఇదే జరుగుతుంది. ఒకరినొకరు పొగడాలి, ఈయన ఇట్టాంటోడు అట్టాంటోడు అనాలి. ఏమండి, బహుమానాలు పూల గుత్తులు ఇవ్వాలి, శాలువాలు కప్పాలి, రెడ్ కార్పెట్లు వేయాలి, మెత్తగా మరి అలాగే ఏసీలు వేసి పెట్టాలి, మౌత్ అట్టనంగానే ఉయ్ అనాలి. ఆయన హల్లెలూయా అంటే 3 సార్లు అనాలి, అది ఎక్కువ పెట్టాలి. అవన్నీ సరిగా పెట్టకపోతే వాడిని అరుస్తాడు. ఏ పద్ధతులండి ఈరోజున. ఇప్పుడు మైక్ లేకుండానే సువార్త చేస్తున్నాం మనం. ఏమన్నా ఆటంకమా మీకు? ఏమన్నా ఇబ్బంది ఉందా? మ్యూజిక్లు కావాలా? ఉయ్ అని కావాలా? అవసరం లేదుగా. ఇలా ఆలోచించి మూలవాక్యం ఏంటండి? చెప్పాలి. మూలవాక్యం ఏంటి? చెప్పాలి. మూలవాక్యం ఏంటి? ఏం చెప్పాం? మేలు చేసిన వారికి కీడు. మీరు వింటున్నారు కానీ ఏం చేయట్లేదు,
గ్రహించుటలేదు. అదే బాధ దేవుడికి కూడా. యెషయా గ్రంథంలో అంటాడు, అదే అపోస్తల కార్యగ్రంథంలో అంటాడు, అలాగే మార్కు 7:7 అంటారు, మీరు వింటున్నారు కానీ గ్రహించడం లేదయ్యా అంటాడు. బాధ. పుట్టినప్పుడు ఎలా పెరిగామనేది జ్ఞాపకానికి రావు, అలాగే మూలవాక్యం ఏంటో జ్ఞాపకానికి రాదు. దేవుణ్ణి ప్రేమించండి, ప్రతిదీ గుర్తుంటుంది, గుర్తుంచుకోవాలి. పౌలు సేవకు వచ్చిన తర్వాత అతను గుడారాలు గుట్ట మర్చిపోయాడా? అదే పని చేస్తున్నాడు 30 ఏళ్ళుగా, మర్చిపోలా. ఆలోచించి దేవుడు నీకు, నీ కుటుంబానికి సహాయము చేసి నడిపించి దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసి.